ప్రతిభను ప్రోత్సహించే విధంగా ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్న తెనాలి చిన్మయ మిషన్ సేవలు అభినందనీయమని డాక్టర్ శారద పేర్కొన్నారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. తెనాలి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులను సోమవారం అందజేశారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కుమార్ పంప్స్ సెమినార్ హాల్లో ఉదయం నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ తరగతుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 14 మంది విద్యార్థులకు చిన్మయ మిషన్ ద్వారా ఉపకార వేతనాలను అందజేశారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్థ సేవలను ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శారదను చిన్మయ ప్రతినిధులు శాల్వాతో సత్కరించారు. పేదరికం ప్రతిభకు అడ్డు కాకూడదన్నది తమ ఆలోచనగా చిన్మయ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అలపర్తి నాగరత్నమ్మ, రమాదేవి, మాధవి, రిటైర్డ్ ఎంఈఓ పుష్పకుమారి, కొత్త కృష్ణకుమార్, హరికుమార్, శేష్ కుమార్, శ్రీనివాస్ కుమార్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుకు వచ్చి చదువుకోవాలనే తపన కలిగి ఉన్న వారికి మాత్రమే, అంటే ఏది దానం చేసినా కూడా అపాత్ర దానం చేయకూడదు, దానివల్ల ఉపయోగం పొందేటట్టుగా ఉండాలి. అలాంటి వాళ్ళని చూసి మాత్రమే మేము ఈ దానం చేస్తున్నాం. ఈ దానం అని కూడా చెప్పుకోమండి, ఏదో చేతనైన ఒక చిరు సహాయం అని మాత్రమే మేము చెప్పుకోగలుగుతున్నాము. ఆ కార్యక్రమం వాళ్ళు ఇక్కడ చేస్తుంది. విద్య యొక్క విలువ అందరికీ తెలుసు. ఈ విద్యను నేర్చుకొని మనం నేర్చుకుంటూ నలుగురికి ఉపయోగపడాలి. అది సమాజానికి కానీ, దేశానికి కానీ, కుటుంబానికి కానీ అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఉండే విద్యను మాత్రమే నేర్చుకోవాలి. మన సంస్కృతి, మన కట్టుబాటు, మన విలువలను మనం మర్చిపోకుండా మనం దేశానికి కూడా సహాయం చేసే శౌర్యవంతులుగా తయారు కావాలి. విద్యార్థులందరూ కూడా విద్య వినయాన్ని ఇస్తుంది, వినయము ధర్మాన్ని కలిగిస్తుంది. ఆ ధర్మ ప్రకారం మంచి బాటలో నడిచేటువంటి మంచి విలువ చూపిస్తుంది. ఆ విలువను తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల మేము ఈ విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ రూపంగా మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వీరిచ్చేది ఈ ప్రోత్సాహం చిన్నదని వాళ్ళు అనుకుంటున్నారండి, కానీ చిన్నది కాదు. మీరు వెలిగించేది ఒక చిన్న దీపమైనా సరే అంధకారాన్ని మొత్తం పటాపంచలు చేస్తుంది. అలాగే మనకు అది లేదు ఇది లేదని అనుకుంటున్నారండి, మనకి ఏమీ ఉండక్కర్లా. మీ మనసులో గట్టి సంకల్పం, ఆ దృఢత్వం ఉండంటే అది ఆటోమేటిక్గా మీ సంకల్ప బలమే, మీ సత్యమే దాన్ని మీకు అందిస్తుంది చేతుల్లో. అందుకని మీరు చేసేది చిరు సత్కారం కానే కాదు, ఇది బ్రహ్మాండమైన అఖండమైన మీకు ఆదరణ. ఆ ఆదరణ ఆశీర్వచనాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ భవిష్యత్తులన్నీ బాగుంటాయమ్మా. దానికి ఉదాహరణ వారు, మేము, అలాగే ఇక్కడ మనందరూ ఎదురుగా కూర్చున్న సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా సెల్ఫ్ మేడ్ పర్సన్. అందుకని నేను ఆయన్ని అన్నగా భావిస్తానండి. అంటే మనకి రక్త సంబంధం అక్కర్లేదు, స్నేహ సంబంధం అక్కర్లా. అంటే ఒక పని, ఆయన ఎంత మరి కింద పడ్డారా, మీద పడ్డారా, బాధలు పడ్డారా, చాలా ఉంటాయి కదా వెనకాల, ప్రతి జీవితంలో ఉంటాయి. అవన్నీ దాటుకుని అంచెలంచెలుగా ఒక శిఖరంలాగా మరి ఎదిగారు. దానికి ఎప్పుడు కూడా నేను పాదాభివందనం చేస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన స్త్రీమూర్తులందరికీ కూడా మరీ నా నమస్కారాలమ్మా. మీకు మరి నా పాద నమస్కారాలండి. మరలా మనం ఇలానే కలుసుకోవాలి మంచి కార్యక్రమం.